మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని మధ్య బరింకలపాడు, జిలుగుమిల్లి, పాలచెర్ల, సిరివారిగూడెం, మడకంవారిగూడెం, పి. అంకంపాలెం, రౌతుగూడెం, ములగళంపల్లి, అంకన్నగూడెం, గోపాలపురం గ్రామాల్లోని 10 పంచాయతీల సుమారు 3,53,00,000 వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నిర్మించబోతున్న వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. మంచినీటి ఎద్దడి అలాగే వాటర్ ట్యాంకుల శిథిలా వ్యవస్థకు చేరుకోవడంతో ప్రజల దాహార్తి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణాలను చేపడుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. అనంతరం జిలుగుమిల్లి, పి. అంకంపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ షాపులను ఎమ్మెల్యే ప్రారంభించి లబ్ధిదారులకు రేషన్ అందజేశారు. గత ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ అందిస్తామని ప్రజలను మభ్యపెట్టి పలు అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రేషన్ షాప్ వద్ద రేషన్ తీసుకునే విధానం తీసుకురావడం మంచి పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల జనసేన అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, సరిపల్లి సత్యనారాయణరాజు, కూటమి పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూడండి కొంచెం అటు వెళ్ళి వెనక్కి వెళ్ళి మీరు ఇలా తిరగండి. సార్